హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారండి? నేను కూడా చాలా బాగున్నానండి. ఈ రెసిపీ వచ్చేసి స్వీట్ అనమాట. చిన్నప్పుడు మా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉండేదండి, ముస్లిమ్స్. వాళ్ళ ఇంట్లో చేసేవాళ్ళు ఈ స్వీట్. సేమ్ అదే నేను గుర్తు తెచ్చుకొని ఇప్పుడు ఒకసారి అయితే ట్రై చేశాను. టేస్ట్ అయితే సూపర్గా ఉందండి. ఎలా చేసుకోవాలో ఇప్పుడు ప్రాసెస్లోకి అయితే వెళ్దాము. దీనికోసం ముందుగా నేను ఒక బౌల్ తీసుకున్నానండి. తీసుకొని ఒక 2 కప్పుల మైదా పిండిని అయితే వేస్తున్నాను. మీరు మైదా పిండి ప్లేస్లో మనం పూరి చేసుకుంటాం కదా, ఆట అదైనా వేసుకోవచ్చు. మైదా పిండి ఉంటే మైదా పిండి వేసుకోండి. కొద్దిగా సాల్ట్, ఇంకా కొంచెము వంట సోడా కూడా వేసుకుందామండి. ఇదిగోండి, కొద్దిగా వంట సోడా వేసుకొని ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతీ పిండి మనం ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇలా మొత్తము ఇదిగోండి చపాతీ పిండిలాగా కలిపేసుకున్నాను. ఇలా మెత్తగా సాఫ్ట్గా ఉండాలి. తర్వాత మనం పూరీకి ఎంత పిండి తీసుకుంటామో అంత పిండి తీసుకొని పూరీలాగా ఒత్తుకోవాలండి. ఇప్పుడు పూరీలాగా చేసుకుందాము. టేస్ట్ అయితే చాలా బాగుందండి. మీలో ఎవరికైనా ఈ స్వీట్ తెలిస్తే కామెంట్ చేయండి. ఇదిగోండి మొత్తం పూరీలాగా చేసుకున్నాం కదా, ఇప్పుడు ఇది ఫోల్డ్ చేసుకోవాలండి. నేను ఏ విధంగా చూపిస్తున్నానో ఆ విధంగా ఫోల్డ్ చేసుకోండి. మీకు ఎవరికన్నా ముస్లిమ్స్ ఫ్రెండ్స్ ఉన్నారా? ఎప్పుడైనా ఈ స్వీట్ తెస్తే ఒకసారి కామెంట్ చేయండి. ఇదిగోండి మొత్తము ఇలానే ఫోల్డ్ చేసుకోవాలి. ముస్లిమ్స్ అయితే వంటలు కూడా సూపర్గా చేస్తారు కదండి. స్వీట్ కూడా చాలా బాగుందనమాట. యాజ్ ఇట్ ఈజ్ వాళ్ళు చేసినట్టే చేశాను అని అనుకుంటున్నాను నేను. మరి మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఇప్పుడు ఒకసారి చపాతీ కర్రతోటి ఒకసారి ఇలా ఒత్తుకుందామండి. ఇలానే మొత్తం పిండి మొత్తం కూడా ఇలానే చేసుకుందాము. ఇదిగోండి మొత్తం పిండి అంతా ఇలానే చేశానమాట. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసానండి. ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత ఇలా ఒక్కొక్కటి వేస్తున్నాను. వేసుకుంటూ రెండు వైపులా ఇలా తిప్పుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఇది ఫ్రై అయ్యేలోపు మనం పక్కన ఇంకో ప్యాన్ పెట్టుకొని 1 కప్పు షుగర్ వేస్తున్నాను. షుగరు 1 గ్లాస్ వాటర్ వేసుకుంటున్నానండి. వేసుకొని మొత్తము ఇలా కలుపుకుంటూ కరిగించుకుందాము, పాకం పట్టుకుందామండి. ఆలోపు ఇవైతే ఫ్రై అయిపోయానండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాయి కదా, ఇదిగోండి ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు తీసుకొని ఇలా ఒక ప్లేట్లో సర్వ్ చేసేసుకుందాము. మొత్తం కూడా అలానే చేసుకుందామండి. పాకం రెడీ అయిపోయింది కదా, ఒక 5 నిమిషాలు ఇవి పాకంలో ఉంచాలండి. ఉంచి రెండు వైపులా ఇలా మొత్తం చక్కెర పట్టేంత వరకు ఉంచుకోవాలి. మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.